Hello everyone, welcome to my channel Young UPSC Warriors. Startingly నా ఛానల్ గా కొత్త సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కీప్ సపోర్టింగ్. సో ఈరోజు వీడియో ఏంటంటే 45 days ఛాలెంజ్ ఆఫ్ ఎన్సీఆర్టీలో డే 24 అనమాట. సో మన ఛాలెంజ్లో డే 24 మీరు కూడా స్టార్ట్ చేశారనే అనుకుంటున్నా. సో ఈరోజు నేను ఏం చేస్తున్నా అంటే హిస్టరీ అయితే స్టార్ట్ చేశాం కదా మనం. నేను ఆల్రెడీ చాప్టర్ 1 చాప్టర్ 2 అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఈరోజు అయితే చాప్టర్ 3 ఇంకా చాప్టర్ 4 అయితే స్టార్ట్ చేశాను. సో ఈరోజు పెట్టుకున్న గోల్ అయితే కంప్లీట్ చేసేసాను. సో ఈరోజు ఇంకా నేను ఏం చేద్దాం అనుకుంటుంటే మనం హిస్టరీ చదువుతున్నాం. హిస్టరీ చదివేటప్పుడు కొన్ని హిస్టారికల్ ప్లేసెస్ గురించి అలా కూడా తెలుసుకోవాలి కదా. సో మనకి జనరల్ నాలెడ్జ్ అనేది కూడా నేర్చుకోవాలి. సో దానికోసం నేను చార్మినార్ గురించి చెప్పాను కదా. చార్మినార్ ఎందుకు బిల్డ్ చేశారు, ఎవరి కోసం బిల్డ్ చేశారు, ఎలా బిల్డ్ చేశారు అని అయితే వీడియో చేశాను. ఎవరైతే చూడలేదో లింక్ డిస్క్రిప్షన్లో పెడతా, వెళ్ళి చూసేసేయండి. సో ఈరోజు నేనేం చెప్దాం అనుకుంటున్నా అంటే మనకి టోటల్ 7 వండర్స్ అయితే ఉన్నాయి కదా. సో ఆ 7 వండర్స్లో ఒక వండర్ గురించి చెప్తాం అనుకుంటున్నా, ఏంటంటే తాజ్మహల్. సో తాజ్మహల్ 7 వండర్స్లో ఒక వండర్ అవ్వడానికైతే 20,000 ఎంప్లాయీస్ అయితే కష్టపడితే అయిందనమాట. అండ్ తాజ్మహల్ కంప్లీట్ అవ్వడానికి దగ్గర 22 years పట్టిందనమాట. అండ్ చాలా మంచి టెక్నిక్స్ యూజ్ చేశారనమాట. అప్పటి మొఘల్ ఇంజనీర్స్ డిజైన్ చేసిన డిజైన్స్ని చూసి ఇప్పుడు ప్రెజెంట్ ఇంజనీర్స్ ఇంకా షాక్లో ఉన్నారనమాట, ఎలా కట్టారు అనేసి. అండ్ దూరం నుంచి చూస్తే తాజ్మహల్ హైట్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేం. అండ్ తాజ్మహల్ చుట్టూ ఉన్న మినార్స్ వంగి ఉండడానికి కూడా ఒక మెయిన్ రీజన్ కూడా ఉందన్నమాట. ఏంటంటే మనకి ఎప్పుడైనా ఎర్త్క్వేక్స్ వచ్చేటప్పుడు ఎప్పుడైనా తాజ్మహల్ పడేటప్పుడు తాజ్మహల్ మీద పడొద్దు, బయట పడాలనేసి అలా కట్టారని కూడా చాలా మంది చెప్తూ ఉన్నారనమాట. షాజహాన్ తండ్రి జహంగీర్ షాజహాన్ అంటే చాలా ఇష్టం అనమాట. తన ప్రతి బర్త్డే, తన 15 years బర్త్డే అప్పుడు కూడా ఆగ్రాలో పెద్ద పార్టీ ఇచ్చారనమాట చాలా మందికి. అండ్ షాజహాన్కి జహంగీర్ ఎవ్రీ ఇయర్ తులాభారం చేస్తాడనమాట. తన వెయిట్కి సేమ్గా బంగారం పెట్టి తులాభారం అయితే చేసేవాడు అనమాట. అండ్ ఫస్ట్ మనం ఈ తాజ్మహల్ గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ మెయిన్ క్యారెక్టర్స్ గురించి తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ షాజహాన్ రియల్ నేమ్ ఏంటంటే మిర్జా సహద్ మొహబ్బద్ ఖురామ్ అనమాట. అండ్ ఈయన 5th January 1592లో జన్మించాడు. అండ్ తన తండ్రి పేరు వచ్చేసి మిర్జా మొహబ్బద్ ఖాన్ సలీం అనమాట. తన పేరు చేంజ్ ఏంటంటే జహంగీర్ అని చేంజ్ అయిందనమాట. అండ్ వాళ్ళ మదర్ నేమ్ ఏంటంటే జాగత్ గోసాని అనమాట. అండ్ ఇది వాళ్ళ నేమ్స్. అండ్ ఇంకొకటి ఏంటంటే ముంతాజ్ రియల్ నేమ్ ఏంటంటే అర్జుమా బాను బేగం. తిను 29th October 1593లో జన్మించారనమాట. షాజహాన్ వచ్చేసి 1592 అండ్ ముంతాజ్ వచ్చేసి 1593లో జన్మించారు. వీళ్ళిద్దరికి డిఫరెన్స్ వచ్చేసి 1 year అనమాట. అండ్ తర్వాత ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు అనమాట. 1612లో షాజహాన్ ముంతాజ్ని ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే షాజహాన్ ముంతాజ్ని పెళ్లి చేసుకోముందు తనకి ఆల్రెడీ 6 wives అయితే ఉండేదన్నమాట. బట్ వాళ్ళని ఎప్పుడు షాజహాన్ ఇష్టపడైతే పెళ్లి చేసుకోలేదు. తన రాజకీయాలలో ఒప్పందాల కోసం పెళ్లి చేసుకున్నాడు అనమాట. ఈ ముంతాజ్ని చాలా ఇష్టపడి అయితే పెళ్లి చేసుకున్నాడు షాజహాన్. అండ్ అసలు ఎప్పుడు వదిలి ఉండలేకపోయేవాడు ముంతాజ్ని షాజహాన్. అండ్ ముంతాజ్ని ద క్యూన్ ఆఫ్ ది వరల్డ్ అని కూడా పిలిచేవాడు అనమాట. అండ్ ముంతాజ్ తను 4th బేబీకి బర్త్ ఇచ్చేటప్పుడు చనిపోయిందనమాట. ఎప్పుడంటే 1631 June 17లో చనిపోయారనమాట. అండ్ షాజహాన్ ముంతాజ్తో ఉన్న ఇయర్స్ వచ్చేసి తన మ్యారేజ్ లైఫ్ వచ్చేసి 19 years అయితే కలిసి ఉన్నారనమాట. తన తర్వాత ముంతాజ్ చనిపోయాక షాజహాన్ అయితే అస్సలు బయటికి వెళ్ళలేకపోయాడు, డిప్రెషన్లో వెళ్ళిపోయాడు అనమాట. ఎందుకంటే షాజహాన్కి ముంతాజ్ అంటే చాలా ఇష్టం అనమాట. సో తను ఒకటేసారి వదిలి వెళ్ళిపోయేసరికి చాలా డిప్రెషన్కి వెళ్ళిపోయాడు. 1 year పాటు బయటికి కూడా వెళ్ళలేడు అనమాట. తిండి కూడా సరిగ్గా తినలేదు. 1 year తర్వాత తను బయటికి వచ్చి ఒకప్పుడు ముంతాజ్ షాజహాన్కి ఒక కోరిక కోరిందనమాట. నేను చనిపోయినప్పుడు నా సమాధిని ఒక అందంగా బ్యూటిఫుల్గా అందరూ ఆశ్చర్యపడేలాగా కట్టమని అప్పుడు కోరిక కోరిందనమాట. సో అప్పుడు షాజహాన్ ముంతాజ్ కోసం తన కోరికను తీర్చాలనేసి తాజ్మహల్ కట్టడానికి అయితే స్టార్ట్ చేశాడనమాట. సో తాజ్మహల్ కట్టడానికి 20,000 workers అయితే కష్టపడ్డారనమాట. ఇది తాజ్మహల్ యమునా నది ఒడ్డున కట్టడానికి స్టార్ట్ చేశారు. బట్ ఆ ప్లేస్లో సాయిల్ అనేది మనకి వాటర్ వెట్గా ఉంటుందన్నమాట. సో అంత పెద్ద తాజ్మహల్ కట్టడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. సో దానికోసం తవ్వి రాళ్ళను తీసి తాజ్మహల్ని అయితే కట్టడానికి అయితే స్టార్ట్ చేశారు. అండ్ దీన్ని కట్టడానికి ఎలిఫెంట్స్ని అయితే చాలా యూజ్ చేశారనమాట. అండ్ ఈ తాజ్మహల్ డిజైన్ని
చేయడానికి షాజహాన్ తన పెద్దల నుంచి ఐడియాస్ అయితే తీసుకున్నాడు అనమాట. డోమ్ కానీ, బిల్డింగ్ కోర్స్ కానీ, టవర్స్ కానీ, ఇంకా దాని డిజైన్స్ కానీ, మెటల్స్ కానీ, డిజైన్ కానీ అన్ని తన పెద్దల నుంచి ఐడియాస్ తీసుకొని అయితే డిజైన్ చేశాడనమాట. అండ్ ఈ తాజ్మహల్ కట్టడానికి 17 hectares యూజ్ చేశాడు, అంటే 42 ఎకరాలు అయితే యూజ్ చేశాడనమాట. తన ఖజానా మొత్తం యూజ్ చేసి అయితే ఇది కట్టడానికైతే సిద్ధపడ్డాడు అండ్ కట్టడానికైతే స్టార్ట్ చేశాడు. అండ్ ఈ తాజ్మహల్ కట్టడానికైతే షాజహాన్ ఏం చేశాడంటే రాజస్థాన్ నుంచి వైట్ మార్బుల్స్ అయితే తెప్పించాడనమాట. దాని పేరు మక్రానా మార్బుల్. అండ్ 1000 ఎలిఫెంట్స్ యూజ్ చేశాడనమాట. రాజస్థాన్ నుంచి ఇక్కడ తీసుకురావడానికి అయితే 1000 ఎలిఫెంట్స్ అయితే యూజ్ చేశాడు. ఇంకా తాజ్మహల్ పైన గూల్ అయితే ఎలా తయారు చేశారంటే సీరా, లెమన్ జ్యూస్ అండ్ సాంగే మర్మర్ పౌడర్ వీటితో అయితే పైన కలర్ ఫినిషింగ్ అయితే చేస్తారనమాట. ఇప్పుడు తాజ్మహల్ని రిపేర్ చేయడానికి కూడా సేమ్ అదే యూజ్ చేస్తారు. అండ్ తాజ్మహల్ కట్టడానికి అయితే పంజాబ్ నుంచి జాస్పర్, చైనా నుంచి జాడే అండ్ క్రిస్టల్స్, అండ్ శ్రీలంక నుంచి నీలమణి, ఇలాంటి దేశాల మూలలో ఉన్న అన్ని వెతికైతే ఈ తాజ్మహల్ కట్టడానికి అయితే షాజహాన్ తెప్పించాడు. అండ్ ఈ గొప్ప తాజ్మహల్ అయితే మనకి 1653 వరకు అయితే కంప్లీట్ అయిపోయింది. అంటే టోటల్ మనకి ఎన్ని ఇయర్స్, 22 years పట్టిందనమాట ఈ తాజ్మహల్ కట్టడానికి. సో ఎంత బ్యూటిఫుల్గా, ఎంత అందంగా అయితే ఇదైతే కట్టాడనమాట. అండ్ తాజ్మహల్ చూడడానికి అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ అది కలర్ చేంజెస్ కూడా అవుతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇవన్నీ మార్బుల్స్ యూజ్ చేశారు కదా ఎక్కడెక్కడ నుంచి, ఆ మూలం నుంచి. సో ఎంతో స్పెషల్గా ఏంటంటే తాజ్మహల్ మార్నింగ్ టైంలో ఒక బ్లాక్ కలర్లో సన్ రైజ్, తర్వాత ఒక లైట్ ఎల్లో అండ్ పింకిష్ కలర్లో, అండ్ ఆఫ్టర్నూన్ టైంలో బ్రైట్ వైట్లో, అండ్ సన్సెట్ తర్వాత ఎల్లో కలర్లో, అండ్ ఇలా డిఫరెంట్ టైమ్స్లో డిఫరెంట్గా చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. తాజ్మహల్ చూడడానికి ఎంతో బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఈ బ్యూటిఫుల్ వెనకాల సీక్రెట్ ఏంటంటే మార్బుల్స్ స్పెషల్ అనమాట. సో స్పెషల్ మొత్తం మార్బుల్స్ వల్లనే ఇంత బ్యూటిఫుల్గా తాజ్మహల్ అయితే కలర్స్ చేంజ్ అవుతూ ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. అండ్ ఇది కట్టినాక దాని తర్వాత షాజహాన్ కూడా తన 75 yearsలో తను కూడా చనిపోయాడు అనమాట. సో అట్ ద ఏజ్ ఆఫ్ 75లో షాజహాన్ కూడా చనిపోయాడు. అండ్ షాజహాన్ చనిపోయాక తన సమాధిని కూడా సేమ్ తాజ్మహల్లో సమాధి చేశారనమాట. సో ఇది మన తాజ్మహల్ గురించి. ఎంతో గొప్ప ప్రేమికుడు కదా షాజహాన్, ముంతాజ్ కోసం ఎంతో బ్యూటిఫుల్ సమాధి అయితే కట్టాడు. సో ఇదైతే తాజ్మహల్ గురించి అనమాట. సో తాజ్మహల్ కట్టడం వెనకాల ఈ సీక్రెట్స్ ఉన్నాయన్నమాట. సో ఇది ఈరోజుటి వీడియో. మన యూపీఎస్సీ ప్రిపరేషన్కి ఓన్లీ ఎన్సీఆర్టీస్ ఎప్పుడు చదవడమే కాకుండా ఇలాంటి ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ గురించి, జనరల్ నాలెడ్జ్ గురించి, హిస్టరీ గురించి తెలుసుకుంటుంటే ఎంతో బాగుంది కదా. సో నాకైతే న్యూగా నేర్చుకుంటుంటే అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉందన్నమాట. ఇంకా అది మీతో షేర్ చేసుకోవడం ఇంకా హ్యాపీగా ఉంది నాకైతే. సో మన జర్నీలో ఇంకా 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 ఎన్నో నేర్చుకుందాం. అండ్ మన యూపీఎస్సీ ప్రిపరేషన్కి స్టడీస్తో పాటు ఇలా జనరల్వి ఇంకా హిస్టరీస్కి ఇలా న్యూగా నేర్చుకుంటూ మీతో షేర్ చేసుకుంటూ మన గోల్ని అయితే రీచ్ అవుదాం అనమాట. సో ఈ వీడియో కానీ మీకు యూస్ఫుల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేసుకోండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఇంకా మీకు ఏమైనా వీడియోస్ కావాలన్నా, డౌట్స్ ఉన్నా, ఇన్ఫర్మేషన్స్ కావాలన్నా కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ మీరు ఎప్పుడైనా తాజ్మహల్ని విజిట్ అయ్యారా అని కూడా కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ మీకు ఇంకేమైనా ప్లేసెస్ గురించి తెలుసుకుందాం అనుకున్నా, నేను నెక్స్ట్ వీడియో ఏం చేయాలనేది కూడా కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ నేను డెఫినెట్గా చేస్తా. అండ్ ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు డెఫినెట్గా తెలిస్తే నేను డెఫినెట్గా నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటా అనమాట. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.